Hello friends, welcome to our channel Food Delights హైదరాబాద్. ఈరోజు మనందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకి వచ్చాను. ఇడ్లీలు స్పాంజ్గా రావాలంటే ఈ వీడియోలో చూపించిన టిప్స్ని ఫాలో అవ్వండి. 1.5 గ్లాస్ మినపగుండు తీసుకొని నీళ్ళతో బాగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకొని 8 గంటలు నానబెట్టాలి. మనము ఎన్ని గ్లాస్ మినపగుండ్లు తీసుకుంటే దానికి డబల్గా ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ మినపగుండ్లకు 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాక దీంట్లో నీళ్లు పోసుకొని 8 గంటలు నానబెట్టాలి. మినపగుండ్లు ఇడ్లీ రవ్వ ఒకటేసారి నానబెట్టుకోవటం వల్ల ఇడ్లీలు స్పాంజ్గా వస్తాయి. 8 గంటల మినపగుండ్లు నానబెట్టినాక మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మినపగుండ్లను బాగా గ్రైండ్ చేసుకున్నాక ఆ పిండిని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న పిండిలోనే మనం ఇడ్లీ రవ్వ కలుపుకోవాల్సి ఉంటుంది. 8 గంటలు నానబెట్టిన ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండుకున్న ఇడ్లీ రవ్వను ఆల్రెడీ గిన్నెలో ఉన్న పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా గిన్నెలో ఉన్న ఇడ్లీ రవ్వను మొత్తం నీళ్లు లేకుండా పిండుకొని గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో తీసుకున్న మినపగుండ్ల పిండిని ఇడ్లీ రవ్వను బాగా కలుపుకున్న తర్వాత రాతంతా నానబెట్టాలి. ఇలా రెడీ అయిన పిండిని రాతంతా ఉంచటం వలన ఫర్మెంటేషన్ జరిగి పొంగుతుంది. ఇలా పొంగిన పిండిని ఇడ్లీలో వాడటం వల్ల ఇడ్లీలు స్పాంజ్గా వస్తాయి. రాతంతా నానబెట్టిన పిండిని పొద్దున ఒకసారి కలుపుకొని మనకు కావలసినంత గిన్నెలోకి తీసుకోవాలి. మనకు కావలసినంత ఇడ్లీ పిండిని గిన్నెలోకి తీసుకున్నాక మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న ఇడ్లీ పిండిలోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి వేయడానికి ఇడ్లీ పిండి రెడీ అయ్యింది. ఇడ్లీ పాత్రలో ముందుగా నెయ్యి అప్లై చేసి దానిపైన ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేయడం వల్ల ఇడ్లీలకు మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పేసి కలుపుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్ల మీద వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్లేట్ల మీద నెయ్యి రాసు ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇడ్లీ పిండిని అన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. అన్నిటికంటే కింద ఉన్న ప్లేట్లో ఇడ్లీ పిండి వేసుకోకపోవటం మంచిది. ఈ ఇడ్లీ ప్లేట్లను కింద నుండి ఆవిరి పైన ఉన్న ఇడ్లీ ప్లేట్ దాకా వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ కుక్కర్ లోపల ఉన్న మార్క్ దాకా నీళ్లు పోసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడకనియాలి. 15 నిమిషాల పాటు ఇడ్లీలను ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరో 5 నిమిషాలు ఇడ్లీ కుక్కర్ మూత తీయకుండా ఆవిరి పోనీయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వేడివేడి ఇడ్లీలు రెడీ అవుతాయి. ఇలాగా రెడీ అయిన ఇడ్లీలను ఒక చిన్న స్పూన్ తోటి తీసుకోవాలి. ఇడ్లీలను అన్నిటిని హాట్ ప్యాక్లో కానీ గిన్నెలో కానీ తీసుకోవాలి. అందరూ ఇష్టపడే స్పాంజ్ లాగా ఉండే ఇడ్లీలను ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గిన్నెలోకి తీసుకున్న ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీలను చట్నీ, సాంబార్, కారపొడి తింటే చాలా బాగా ఉంటుంది. ఇడ్లీలు తినే ముందు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.